రెడ్ బుల్టెన్లో మరో ప్రకటన చూస్తున్నాం. జూన్ 10న భారత బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. 27 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్కు నిరసనగా బంద్ నిర్వహించారు. ఇక జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలో నిర్వహిస్తామని అన్నారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందారని అన్నారు. ఇక కేంద్రం ఆపరేషన్ కకార్ను ఆపాలని చెప్పినా వినడం లేదని అన్నారు. కేంద్ర రాష్ట్రాల ఫ్యాసిస్టు వైఖరికి నిరసనగా బంద్ను చేపడతామని అన్నారు. ఇక జూన్ 10న భారత బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. 27 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్కు నిరసనగా బంద్ నిర్వహించారు. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మావోయిస్టులు అంతమొందించేందుకు చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఆపరేషన్ కగార్ లో తెలంగాణ, అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి దట్టమైనటువంటి అటవీ ప్రాంతాల్లో కేంద్ర బలగాలు విస్తృతంగా సెర్చింగ్ చేస్తూ ఈ యొక్క మావోయిస్టుల కోసం పూర్తి స్థాయిలో నిషేధించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆపరేషన్ కగార్ను విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎన్కౌంటర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ నుంచి చెందినటువంటి అగ్ర నాయకులతో పాటు ఈ యొక్క మొత్తము 27 మంది మావోయిస్టులు మృతి చెందినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వారి 27 మంది మావోయిస్టుల మృతికి సంతాపంగా ఈ యొక్క భారత్ బంద్ను, అంటే వచ్చే నెల 10వ తేదీన భారత్ బంద్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీసు బలగాలు కావచ్చు, అలాగే కేంద్ర బలగాలు కావచ్చు, విస్తృతంగా ఈ యొక్క బంద్ను సక్రమంగా, అంటే వారి అనుకూలంగా నిర్వహించకుండా బంద్ను ప్రశాంతంగా ఉండకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ సందర్భంలోనే 2024 నుంచి దాదాపు 540 మంది మావోయిస్టులు ఈ యొక్క ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. దీంట్లో కేంద్ర కమిటీల్లో కావచ్చు, రాష్ట్రాల కమిటీల్లో కావచ్చు ఉన్నటువంటి అగ్ర నాయకులు కూడా మరణించినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి 4 సార్లు, అంటే ఈ యొక్క ఎన్కౌంటర్లను ఆపేసి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పేసి కూడా మావోయిస్టులు గతంలో 4 సార్లు కూడా శాంతి చర్చల కోసం లేఖలు రాసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ చర్చలకు ససేమిరా అంటూ ఈ యొక్క ఆపరేషన్ కగార్ను నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ యొక్క వచ్చే 26వ సంవత్సరం, అంటే 2026 సంవత్సరం మార్చి నాటికి మావోయిస్టులను పూర్తి స్థాయిలో అంతమొందించేందుకు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపేందుకు మాత్రమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క 2 నెలల పాటు ఈ యొక్క శాంతి సంయమనం పాటించాము, ఇక శాంతి సమయం పాటించలేమని చెప్పేసి కూడా ఈ యొక్క మావోయిస్టులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజు లేఖ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో, అంటే వచ్చే నెల 10వ తేదీన పూర్తి స్థాయిలో భారత్ బంద్ పిలిపించినటువంటి ఈ యొక్క అధికార ప్రతినిధి అభయ్ లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది. వరుణ్. Right, thank you Srinivas for the updates. ఇక ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి